ఒక పెద్ద గిన్నెడు సాంబార్ కాశారట. ఏంటండి? సాంబార్ కాశారంట. మరి ఒక 100 లీటర్ల సాంబార్ అంటే ఉప్పు పడుతుంది కదండి, కేజీ 2 కేజీలో. ఇంత పెద్ద పొట్లాలు 2 ఉప్పు వేసేసాడంట. గరిటె పెట్టి కిలికి ఎంత చూసినా ఉప్పు కనపడతలేదంటే, ఉప్పు ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? అంతే, ఇంకా చూసేదానికి దొరికే అవకాశాలు. లాస్ట్లో మరిగిన తర్వాత తాలింపు ఎత్త గుప్పుడు కరివేపాకు వేసాడంట. ఎక్కడ? ఖాళీ గిన్నెలో 1 లీటర్ నూనెలో అడుగున గుప్పుడు ఎత్తే ఈ సాంబార్ అంతా అందులో పోసేస్తే పైకి వచ్చి కూర్చుందంట కరివేపాకు. పొద్దున్నుంచి మరిగిన ఉప్పేదిరా, 2 కేజీలు ఉప్పేది. ఈ మంటలో ఉడుకులో వేళ్ళలో చచ్చిపోయింది, ఎక్కడో కరిగిపోయి కలిసిపోయి రుచి తీసుకొచ్చిన ఉప్పలాగా ఉంది. గుప్పుడు కరివేపాకు పెద్ద గిన్నెలో అడుగునేసి తాలింపేసి మొత్తం అందులో తిరగొట్టేస్తే మొత్తం పైకి వచ్చి కూర్చుందంట. ఆయన ఏమనలేదు, నువ్వు ఉప్పు గడివా కరివేపాకు గడివా అన్నాడు. అయ్యి బాబోయ్, తడి వేసుకున్నాడు ఒకడు కోట. నువ్వు ఉప్పా కరివేపాకు అన్నాడు. ఇంకా అసలు బుర్ర పని చేయలేదు. అమ్మ నాయన, ఇంత సింపుల్గా, ఇంత అందంగా, ఇంత తేటగా, ఇంత ఘాటుగా, ఇంత బాగా చెప్పొచ్చు అనిపించింది నాకు అప్పుడు. అమ్మమ్మమ్మమ్మ, ఏం కమ్మగా చెప్పేవి పెద్ద మనిషి. కొందరు కరిగిపోయి సంఘానికి విలువ తెస్తారట. కొందరు పైన ఉండి పోజులు కొడతారు తప్ప పావలకు పనిచేయరంట. అరే కరివేపాకు, నువ్వు లేకపోయినా తినొచ్చురా, నువ్వు లేకపోయినా తినొచ్చురా, కానీ ఉప్పు లేకపోతే తినలేవు. ఇందు మూలముగా తేలిన ఫలితం మిస్టర్ కరివేపాకును తొలగించుతున్నామా? ఒక్కరు కూడా ఆమె అనలేదు సార్. ఊరుకోనా కరివేపాకు కలకలాడుతూనే అంటాడు అమ్మాయికుడు. తీసేయి కరివేపాకు కాదో యేసు రక్తమే. ఇది నిలవ ఉండాలన్నా, రుచిగా ఉండాలన్నా, 10 మంది పనికి రావాలన్నా, ఫ్రిడ్జ్ లేకపోయినా రేపొద్దున దాకా నిక్షేపంగా ఉండాలని ఉప్పు సరిపోతేనే. కరిగిపోడు, నేను కనపడాలని తాపత్రయం రా, దేవుని లెక్కలోనూ ఉంటావు. స్తోత్రం చెప్పండి.